హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్న విషయాల్లో మనం పలుసార్లు చర్చించుకున్నాం. అయితే రీసెంట్గా మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు, సో ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కూడా ఈ మధ్యకాలంలో తన సీటు మీద తనకి నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నారు. సో జగన్ గారు ఎటువైపు ఉండమంటే మేము అటువైపు ఉంటాం, జగనే సీఎంగా ఉండడం మాకు ఇష్టం అని చెప్పేసి ఇలా ఈ తరహాలో మాట్లాడుతున్నాం. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇది రోజు ఇలాంటి టాపిక్లు మాట్లాడడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఎందుకంటే మొన్న గాజువాక మంగళగిరి ఎమ్మెల్యే, ఆ తర్వాత గాజువాక ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆయన వైనాట్ 175 అన్నారు. అంతకుముందు వైనాట్ 175 అయిన తర్వాత నుంచి కూడా ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే సుమారుగా సిట్టింగ్లకే 40 నుంచి 50 వరకు ఈసారి సీటు దక్కకపోయే ఛాన్స్ ఉందని కూడా అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ పక్కన పెడితే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో ఒక 5-6 మ్యాక్సిమం, ఆ 5-6లో ఈయనొకరు ఉంటారు. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ గారు. డాక్టర్ అనుకుంటా కదా ఈయన. సో ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వడం అనుకుంటా కదా. సో ఈయన ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఏదో ఉన్నారు కదండి, నీటిపారుదల శాఖ మంత్రిగా. సో వచ్చినప్పుడు కూడా దానికి ఆ తర్వాత ఆయన మేము వీళ్ళు ఫినిష్ ఇట్ అని చెప్పి డిసెంబర్ 2021 కల్లా ఫినిష్ చేస్తామని ఏదో చెప్పారు పోలవరం ప్రాజెక్టు. అది 22 డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు 23 డిసెంబర్ కూడా అయిపోయింది. సో ఇట్లా అనడం తర్వాత 0.5%, 1% అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, దాని మీద బాగా ట్రోల్స్ అయ్యాయి చాలా. అట్లా అంటే టాప్ 6 మినిస్టర్లు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో, వాళ్ళలో ఈయన ఒకరిగా చెప్పుకోవచ్చు. దేని పరంగా? ప్రత్యర్థుల మీద విరుచుకుపడే విషయంలో, ప్రతిపక్షాల మీద దియ్యబట్టే విషయంలో, ప్రజాపాలనలో కాదు, ప్రతిపక్షాల మీద వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళ మీద పంచులు సటైలు వేయడంలో ఈ టాప్ 6లో ఈయన ఒకరు ఉంటారు. ఓకే, సో అటువంటి ఈయన కొద్ది రోజులుగా స్తబ్దుగా ఎక్కడగా లేదు. ఆయనే కాదు, చాలా మంది వరకు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు అనేది తెలియదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఒక 3-4 నెలల క్రిందట వైనాట్ 175 అనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అంటే ఈసారి 151 కాదు, కొడితే మొత్తం 175 వైసీపీఏ కైవసం చేసుకోవాలన్నట్టుగా మాట్లాడారు. సో 175 కైవసం చేసుకుంటే ఇంకా మిగతా పార్టీలు, ప్రజలు, ప్రజాదరణ అవన్నీ పక్కన పెట్టండి. సో అప్పుడే మనకు వచ్చిన బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి అవకాశం దక్కకపోవచ్చు అని ఒక టాక్ ఉంది. సో అది ఇప్పుడు 60 మందికి రీచ్ అయ్యింది ఆ సంఖ్య. అంటే అది కూడా వైసీపీ శ్రేణులు కానీ బయట ప్రజల జనాలుగా టాక్ అది. సో 60 మందికి కూడా ఇచ్చే అవకాశం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ 60 మంది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి డిపాజిట్లు కూడా దక్కవు అనే విధంగా ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారన్నట్టు కూడా ఒక టాకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. సో ఈ 40 కాస్త 60 అయ్యింది. 60లో కూడా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అందులో గెలిచిన వాళ్ళే 40 వరకు పైచుకున్నారు. మరోవైపు ఒక్కొక్క ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ డిసెంబర్ ఇది అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే. ఏప్రిల్ ఎట్లాగో ఎలక్షన్స్, మార్చిలో ఆర్ ఫిబ్రవరిలో ఇప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, డేట్ అది అనౌన్స్ చేస్తారు, కోడ్ అమల్లోకి వస్తుంది మార్చిలో. సో ఫిబ్రవరి లోపు ఇంక 2 నెలలే ఉంది హార్డ్లీ. ఫిబ్రవరి లోపు పార్టీ జంప్ అయిపోవాలి, లేదంటే ఏదో వేరే వాళ్ళకి సోపేయాలి, లేదా ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి, లేదా కాముగా ఊరుకోవాలి, అంతే. వేరే ఆప్షన్స్ ఏం లేవు. సో ఇప్పుడు అక్కడ ఉండే చాలా మందికి ఉండే టాక్ ఏంటంటే సాధారణ కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి పనులు లేవు. అంటే పనికి ఆహార పథకం కానీ, లేదంటే ఇంకేదో వర్క్స్ కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎవరికి వర్క్స్ లేకపోవడం వల్ల ఫుడ్ దొరకట్లేదు. నెక్స్ట్ ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులకే డైరెక్ట్ ఉందంతా. ఇసుక ర్యాంప్ తీసుకోండి, గవర్నమెంట్ యారక్ షాప్ అంటే అదే దుకాణాలు, మద్యం దుకాణాలు తీసుకోండి, అన్నీ కూడా గవర్నమెంట్కే లింక్, ఆ మెయిన్ అభ్యర్థులకే లింక్ ఉన్నాయి. కింద స్థాయిలో జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తులకి ఏమీ లేదు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎవరైతే కార్యకర్తగా జెండా పట్టుకు తిరిగారో వాళ్ళకి ఏమి లబ్ధి పొందట్లేదు. ఎందుకంటే పనులు అన్నీ అయితేనే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మంత్రులకే వాల్యూ లేదు. ఇప్పుడు
మంగళగిరి ఎమ్మెల్యే అంటున్నాము, గాజువాక ఎమ్మెల్యే అంటున్నాము, అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అసలైన వ్యక్తి. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వ్యాఖ్యలు చూస్తే మనకు క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. వాట్ నెక్స్ట్, వాట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ అని కదా. సో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక రకంగా కొంచెం మెచ్యూర్డ్గా చెప్పకనే చెప్పినట్టుగా మాట్లాడారు కదా. అంటే ముఖ్యమంత్రి జగన్ చెప్పించారా లేకపోతే ఆయన లేదు చెప్పిస్తే అలా మాట్లాడరు. చూచాయిగా ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఎవరెవరికైతే ఎవరో ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్ ప్రకారము లేదా స్థానిక లీడర్ల రిపోర్ట్ ప్రకారం ఎవరెవరికైతే ఈసారి డిపాజిట్లు దక్కవని భయం ఉందో, ఎవరైతే ఓడిపోతామని అనుకుంటున్నారో, లేదంటే ముందే అధిష్టానం మాకు ఇవ్వదని ఆయన ఎప్పుడైతే 40 నుంచి 50 మంది వరకు ఈసారి అవకాశం లేదని వైనాట్ 175 మీటింగ్లో చెప్పారో, అప్పుడు ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు ఈసారి నాకు కూడా వేటు పడచ్చు, ఈసారి నాకు వేటు పడచ్చు, ఈసారి నాకు ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నారు. సో అలాగే సాధారణ వ్యక్తులు అనుకోవడంలో తప్పులేదు. కానీ మినిస్టర్గా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుచరులుగా ఉన్న వ్యక్తులు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కొంచెం డెప్త్గా ఆలోచిస్తే అదే అర్థమవుతుంది. అంటే ఈసారి ఆయనకి సీట్ ఇవ్వరు అనే సందేశాలు వచ్చాయో ఏమో మరి. సో అందుకే ఏమన్నారు, నాకు ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తే ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాం, అంటే ముందు జాగ్రత్త, ముందు చూపుతో ఇవన్నీ మాట్లాడండి. అంటే ఎటు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళమంటారు? ఆయన వేరే పార్టీకి వెళ్ళమంటారా? దాని అర్థం ఏంటి? లేదా నువ్వు సైడ్ కూర్చో, నువ్వు సపోర్ట్ ఇయ్యు, ఇంకోటి నిలబెడతానంటారా? ఏంటి? అదే కదా దాని అర్థం. బట్ మాకు ఆయనే ముఖ్యమంత్రి ఉంటే బాగా అవుతుంది. బాగా అయినప్పుడు మీరు పార్టీలో లేనప్పుడు మీకు ఎలాగా ముఖ్యమంత్రి మీకు బెనిఫిట్గా ఉంటుంది చెప్పండి. సో అలాగా ఆయన ఏదో చెప్పకనే ఇండైరెక్ట్గా అలా చెప్పారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే ఇచ్చినా ఇవ్వకపోయినా సైలెంట్గా స్టేట్మెంట్లు ఇవ్వకుండా కామ్గా ఊరుకొని, సీట్ ఇవ్వకపోయినా బతిమాలే పరిస్థితిలో లేదు, ఎందుకు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేది లేదు, కాముగా మన బిజినెస్ మనం చేసుకుందాం. లేదు ఎక్కువగా మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్లో ఎలాగో ఓడిపోతాం తెలుసు, ఓడిపోయినప్పుడు ఈ బిజినెస్లు కూడా చేసుకోనివ్వరు వాళ్ళు. ఓకే, ఆల్రెడీ అటువైపు ప్రతిపక్షాల రెడ్ డైరీ పట్టుకుని తిరుగుతున్నారు. రెడ్ డైరీలో ఎవరెవరు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసారో, నోటికొచ్చిన మాట్లాడారో ఆ రెడ్ డైరీలో రాసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. లోకేష్ గారు కూడా మొన్న ఒక సందర్భంలో మాట్లాడినట్టు ఆయనే రెడ్ డైరీ అంటే. ఆ రెడ్ డైరీ పట్టుకొని ఎవరెవరు అధికారులు ఎవరెవరు వ్యక్తులు అన్నట్టుగా నోట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. సో ఇందులో దుమ్మెత్తి పోసిన వాళ్ళు చెప్పారు కదా టాప్ 6 లో ఉన్నారు ఈయన. సో ఈయన పేరు కూడా పెట్టుకొని ఉంటారు. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే గెలిస్తే ఓకే, గెలవకపోతే ఏంటి నెక్స్ట్? ఒకవేళ పర్టికులర్గా ఒక 10-20 స్థానాల్లో గెలిచినా గవర్నమెంట్ ఫామ్ చేయలేదుగా. గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా పరిస్థితి తారుమారు అయిపోతుంది కదా. వాళ్ళు నేర్పిరే కల్చరే కదా ప్రభుత్వం వాళ్ళదైతే ఇష్టానుసారంగా చేయడం అనేది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కదా, ఆ కల్చర్ అలవాటు చేస్తారు. ఓకే సార్, ఇందాక మీరు చెప్పింది చూస్తుంటే అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో వీక్గా ఉంది ముఖ్యంగా. అవునండి, అంటే అదే ఇప్పుడు 2014 నుంచి కూడా గవర్నమెంట్ లేనప్పుడు, అంతకుముందు పార్టీ పెట్టినప్పుడు బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంచుమించు 12లో 13లో పెట్టినట్టున్నారు పార్టీ కదా. ముందు ఇండిపెండెంట్గా బయటకు వచ్చి పోటీ చేశారు, తర్వాత పార్టీ పెట్టారు. అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఒక 5 ఏళ్ళు లేకపోయినా కూడా కర్రలు పట్టుకొని జెండాలు పట్టుకొని తిరిగిన కార్యకర్తలకి ఏం బెనిఫిట్ ఏంటి? జనరల్గా ఏమైనా పనులు అయితే కాంట్రాక్ట్స్ వర్క్స్ అయితే ఆ కాంట్రాక్ట్ ధర పలానా ఆ కార్యకర్తకి కాంట్రాక్ట్ ఇప్పించి ఏబిసి అని ఉంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని కాంట్రాక్ట్ రేంజ్ బట్టి. సో వాళ్ళు చిన్న చిన్న పనులు ఇస్తే కాంట్రాక్ట్ చేసుకొని 4 డబ్బులు మిగిల్చుకుంటారు కదా. ప్రతి ఒడు కాంట్రాక్ట్ చేసి డబ్బులు అంత ఇప్పుడు 10 లక్షల కాంట్రాక్ట్ వచ్చింది, కనీసం ఒక లక్ష రూపాయలు మిగిలితే వాడికి భృతి కలిగినట్టే కదా. సో అలాగ డెవలపింగ్ లేదు, కాంట్రాక్ట్లు లేవు, ప్రాజెక్టులు లేవు, ఎలా బతుకుతాడు సామాన్యుడు? ఏ జెండా పట్టుకొని జై కొట్టాడో వాడు ఎన్నాళ్ళు బతుకుతాడు? మీరు ఇచ్చిన పెన్షన్లతోనే ఇల్లంతా గడిపేస్తారా? కాదు కదా. ఇప్పుడు ఆటో వాడికి వాళ్ళకి వీళ్ళకి ఏవో ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులతో సంవత్సరం పొడవుని ఇచ్చిన 10,000తో బతికేస్తారా? కాదు కదా. సో వాళ్ళకి ఏదో ఒక ఇట్లా డెవలపింగ్ చూపించి అరే మన వైసీపీ కార్యకర్తలకే ఇవ్వండి, ఇది ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏదో బాగుపడతాడు. అదే అలా అనుకునే పాపం జెండా పట్టుకుని తిరుగుతాడు. అరే మా ఎమ్మెల్యే సాబ్ ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పిస్తాడేమో చేసుకున్నారా అని. మరి ఎమ్మెల్యేకే లేదు, అక్కడ మినిస్టర్లకే లేదు, ఇంకా కార్యకర్తల పరిస్థితి ఏంటి చెప్పండి. సో కార్యకర్త ఏ సంస్థకైనా ఎంప్లాయ్ బాగుంటేనే సంస్థ మేనేజ్మెంట్ బాగుంటుంది. అలాగే పార్టీకి కూడా కార్యకర్త బాగుంటేనే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్ పిలిస్తే అసలు ఎవరు వెళ్ళట్లేదు. ముందు పాత బకాయిలు చెల్లించండి అప్పుడు వస్తామంటున్నారు. ఒక ఫ్లైట్ విషయంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మనం.
మాట్లాడుకున్నాం. మళ్ళీ రీసెంట్గా రోడ్ల కోసం సంబంధించి అలాగే మన వ్యవసాయం సంబంధించి కొన్ని ప్రాజెక్టులు డ్రిప్ ఇరిగేషన్ అలాంటి వాటి కోసం చిన్న చిన్న కలవర్ట్లు వాటి కోసం టెండర్లు వేస్తే ఒక్కరు రాలేదంట. ఎందుకు వస్తారు? మళ్ళీ ఇవి ఆల్రెడీ ఉన్న డబ్బులంతా పెట్టేసి పెడతారు, మెల్లమెల్లగా గవర్నమెంట్ రిలీజ్ చేసుకుంటారు. ఎంత పెట్టినా రిలీజ్ చేయకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు ఇంక దివాలా తీసేయాల్సిందే. సో ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుంటే ఒక్కొక్కరికి ఆ సెగ తగులుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం అనలేక, అణువులు అనలేక, మినుములు అనలేక అలా కాముగా ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్ మూమెంట్ దగ్గరికి పడుతుందో అప్పుడు ఒక్కొక్కరుగా బయటపడతారు, ఓపెన్ అవుతారు. మొన్న 2 ఎమ్మెల్యేలు కూడా ఎలాగ బయటకు వచ్చారు చూసారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, బాగుంది. సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో? మరి అది చెప్పండి. అంటే ముందు ఎమ్మెల్యేకి చేసి తర్వాత సభ్యత్వానికి చేసి ఒకేసారి 2 పత్రాలు చూపించారు కదా. కొన్ని ఎమ్మెల్యేగా ఏదో మనం సరిగ్గా చేయలేపేమోనో, లేదంటే వాళ్ళకి సరిగిన పదవి దక్కలేదనో, లేదా పార్టీలో గుర్తింపు దక్కలేదనో, ప్రభుత్వంలో సరైన ప్రయారిటీ రాలేదనో చేశారు అనుకోవచ్చు. మరి సభ్యత్వానికి ఎందుకు చేశారనుకుంటారు? ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే కదా. సో ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చారంటే నెక్స్ట్ లైన్లో ఈయనే ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. అంతే కదా, ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాము. ఆయన చెప్తే ఏ త్యాగానికైనా సిద్ధమంటే, నువ్వు ఎమ్మెల్యేగా వద్దురా బాబు, నువ్వు పక్కన కూర్చో, నీకు ఇంకోటికి ఇస్తామంటే ఆయన ఎందుకు ఉంటాడండి? మాజీ మంత్రి అని ఆల్రెడీ ట్యాగ్ తగిలించారుగా మీరే, మాజీ మంత్రి అనిల్ గారని. ఆ మాజీ మంత్రిగా ఉండి అసలు పోటీ చేయకుండా సైడ్కి ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి ఆయన ప్లేస్లో ఉన్నారు కదా. అంటే మీరు కూడా చెప్తున్నారు కదా టాప్ 6లో ఒక అతను అని చెప్పేసి. అంటే అతను వైసీపీ నుంచి అయితే మొత్తానికి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ, కానీ సీటు మాత్రం ఎసరు ఉంది. ఎవరు చెప్పగలరండి? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే, ఎవరు చెప్పగలరు? శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం అనేది ఉండదు. ఇవాళ ఫ్రెండ్స్ రేపు విలన్ అవుతాడు, ఇవాళ విలను రేపు ఫ్రెండ్ అవుతాడు. అంటే సార్ ఇప్పుడు టీడీపీ పార్టీకి ప్రధాన 6 శత్రువులు ఎవరు ఉన్నారంటే అందులో ఈయన కూడా ఖచ్చితంగా ఉంటాడు. అదే వద్దు ఉంటారని మీరు అనుకుంటున్నారు. రేపు ఎలక్షన్స్ ముందు ఏమైనా జరగచ్చండి. ఓకే, ఈ ప్రధాన అభ్యర్థులు కూడా అందులోకి వెళ్ళొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఆయన ఎవరు, విజయవాడ అతను వంశీ గారు టీడీపీకి మంచి ఫేవర్గా ఉండేవారు. ఇప్పుడు ఆయన మరి వైసీపీకి ఫేవర్గా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం వార్తల్లో. మరి అయిపోయింది. ఒకప్పుడు కొడాల నాన్నగారు కూడా ఎంత ఫేవర్గా ఉండేవారు. మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్షాలు తిడుతున్నారు, వైసీపీకి ఫేవర్గా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే. ఏదైనా జరగచ్చండి. ఇది జరగదు అనడానికి లేదు రాజకీయాలు, ఎస్పెషల్లీ ఇండియన్ డెమోక్రటిక్లో. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.